హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో కారపు చెక్కలు ఎలా చేయాలో చూద్దామండి. కారపు చెక్కలకి మనకి మెయిన్గా కావాల్సిన ఐటెం బియ్యపిండి. బియ్యపిండి మనం సొంతగా పట్టించుకోవాలి. బియ్యపిండితో 2 రకాల కారపు చెక్కలు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల బియ్యపిండి వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. బియ్యపిండి మనం సొంతగా పట్టించిందైతే చాలా బాగుంటుందండి కారపు చెక్కలకి. ఏ బియ్యమైనా పర్లేదు, స్టోర్ బియ్యమైనా లేకపోతే రేషన్ బియ్యమైనా, ఏ బియ్యమైనా కానీ బాగా వాష్ చేసి ఆరబెట్టి అప్పటికప్పుడు పిండి మరం పట్టించుకొని వస్తే చాలా బాగా వస్తాయి. తర్వాత దీంట్లో కొంచెం వేడి నూనె వేసుకోండి. ఏ నూనె అయినా పర్లేదు, వేడి చేసి వేసుకోండి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు, నేను ఒక 20-30 గ్రామ్స్ వరకు పెసరపప్పు నానబెట్టి అవి కూడా వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని ఉప్పు కావాలంటే వేసుకోండి. ముద్ద అయితే ఉప్పు కలవదండి. ఈ టైంలోనే ఉప్పు చూసుకొని సరిపోయినంత ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ముద్దగా చేసుకోవాలి. మీకు కావాలంటే కారం బదులు పచ్చి కారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి వేసుకోవచ్చు. నేను గొడ్డు కారం వేసాను. ఇలా ముద్ద చేసి పెట్టుకోండి. ఈ ముద్దని క్లాత్తో కప్పు ఉంచుకోవాలి. తర్వాత ఈ పెద్ద ముద్దని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. చెక్కలు ఒత్తుకునేలాగా చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చిన్నవి పెద్దవి చేసుకోండి. తర్వాత పూరీ ప్లస్తో ఇలా చెక్కల్ని ఒత్తుకోండి. పూరీ ప్లస్ లేకపోతే 2 కవర్లు తీసుకొని వాటి మధ్యలో ఒక్కొక్క ముద్ద పెట్టుకొని చెంబుతో అలా ప్రెస్ చేస్తే, ముద్ద మీద ప్రెస్ చేస్తే ఇలా చెక్కలుగా వస్తాయండి. మొత్తం అన్ని చెక్కలు ఒక్కసారి చేసేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 1 లీటర్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా చెక్కలు మునిగే వరకు పోసుకోవాలి, లేకపోతే చెక్కలు సరిగ్గా ఫ్రై అవ్వవు. ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత మాత్రమే ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ ఉండండి. ఇలా అన్నీ బాండీ ఫుల్గా సరిపోయే వరకు వేసుకోవాలండి. బాండీకి సరిపోయే చెక్కలన్నీ ఒత్తుకొని మీరు నూనె కాగబెట్టుకోవాలి. లేకపోతే సగం సగం వేస్తే ఆయిల్ బాగా కాగిపోయి చెక్కలు మాడిపోతాయి. ఆయిల్ కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకరు మనం ఒత్తుకున్న చెక్కల్ని బాండీ ఫుల్ అయ్యే వరకు వేసేసుకోండి. బాండీ ఫుల్గా గ్యాప్ లేకుండా వేసేసిన తర్వాత వెంటనే కదపద్దు. చెక్కల్ని కదిపితే విరిగిపోతాయి. కొంచెం వేగే వరకు, బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కదపద్దు. తర్వాత గెంట తీసుకొని కిందకి పైకి ఒక 2-3 టైమ్స్ కదిపిన తర్వాత చెక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత మాత్రమే మనం తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోండి. స్లోగా అయితే అవి ఉడకవు. ఇలా కిందకి పైకి గెంటతో కదుపుతూ ఉండాలి. చెక్కలు ఫ్రై అవుతున్నాయండి. ఇది చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. చాలా చెక్కలు చేస్తున్నప్పుడు అయితే 2-3 ఉండాలి. ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటే మనం ఒక్కళ్ళమే చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిపోతే ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తాయండి చెక్కలన్నీ. సో ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాంటి గెంటె అయితే స్ట్రైనర్ అయితే చాలా బాగుంటుందండి. చెక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసి ప్లేట్లో వేసేసుకోండి. నేను అన్నీ తీసి ప్లేట్లో వేసేస్తున్నాను. ఇలాగ నేను 3-4 ఆయిల్ చేశాను. ఇదిగోండి చెక్కలు ఇలా వచ్చాయి.
నెక్స్ట్ ఇంకొక వాయి వేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే వేసుకోండి, వెంటనే వేసుకోవద్దు. ఒక 2-3 మినిట్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇంకొక వాయి వేసుకోండి. దీనికి కూడా సేమ్ అంతే, అన్నీ ఈ వాయి అంతా చెక్కలు ఒత్తి పెట్టి ఉంచుకొని బాండీ ఫుల్ అయ్యే వరకు చెక్కలన్నీ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే గెంటెతో తిప్పాలి. చెక్కలు ఫ్రై అయిపోయి అన్నీ ఒక దగ్గరకు వచ్చేసినాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసుకున్నవన్నీ ఒక టిఫిన్లోకి టిఫిన్ ఆర్ బాక్స్లోకి పెట్టుకోండి. అవన్నీ బాగా వాష్ చేసి ఆరబెట్టి క్లీన్గా పెట్టుకోవాలి ముందే. వీటిని బాగా టిఫిన్లో పెట్టుకొని బాగా ఆరిన తర్వాతే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక టైపు చెక్కలు ఎలా చేయాలో చూద్దాము. దీంట్లో కూడా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం వేడి నూనె వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం జీలకర్ర, అన్నీ సేమే అండి. ఇప్పుడు మనం దీంట్లోకి పెసరపప్పుని వేరేలా తీసుకున్నాము. పెసరపప్పు బాగా వాష్ చేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాలండి. అది ఇలా పప్పులాగా అయిపోయింది. దీన్ని ఈ మిక్సర్లో ఈ బియ్యపిండిలో మిక్స్ చేయాలి. పెసరపప్పులో ఇంకేం కలపద్దండి, డైరెక్ట్గా ఆ పప్పుని పప్పులాగా బియ్యపిండిలో మిక్స్ చేయడమే. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసి వాటర్ పోసుకుంటూ బాగా ముద్ద అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు టేస్ట్ చూసుకోండి, ఈ టైంలోనే ఉప్పు టేస్ట్ చూసుకోవాలి, లేకపోతే తర్వాత కలవదు. ముద్దలు ఇలా వాటర్ కలుపుకుంటూ ఇలా ముద్దలు చేసాము. ఈ 2 ముద్దలు ఇలా ప్రెస్ చేస్తే అలా వచ్చిందాక ఆ కన్సిస్టెన్సీలో ముద్ద కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోండి. చిన్న చిన్న ముద్దలు చేశాక పూరీ ప్లస్తో చెక్కలు ఒత్తుకోవాలి. అంతా సేమ్ ప్రాసెసేనండి. ఆ పెసరపప్పు ఉడకపెట్టామంతే. దీంట్లో కూడా గొడ్డుకారం బదులు మనం పచ్చికారం వేసుకోవచ్చండి. పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి వేసుకోవచ్చు. సో అన్ని ముద్దల్ని ఇలా పూరీ ప్లస్తో చెక్కలుగా ఒత్తి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ 1 లీటర్ వరకు ఆయిల్ పోసుకొని మనం బాగా హీట్ అయ్యాక మనం ఒత్తుకున్న చెక్కలు వేసేసుకోవడమే. ఇందాక మేము ఆల్రెడీ చేసాం కదా, దాంట్లోనే కంటిన్యూ చేసాము. అదంతా అయిపోయిన తర్వాత ఆ చెక్కలంతా 3-4 వాయిలు అయిపోయిన తర్వాత ఇవి కూడా దాంట్లోనే వేసేసామండి. మాకైతే అంత ఆయిల్ పీల్చలేదు. పిండి కొంచెం వాటరిష్గా కలుపుకుంటే, పలుచగా కలుపుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్చిద్దండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే అంత ఆయిల్ పీల్చదు. సో మనం వీటిని మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ 10 డేస్ వరకు ఉంటాయండి. పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ మనం ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి, అన్నంలో సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటాయి ఈ చెక్కలు. 2 రకాల చెక్కలు చాలా బాగా వచ్చాయండి. ఈ పెసరపప్పు ఉడకపెట్టి వేసిన ఐటెం అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో చెక్కలన్నీ ఉడికిపోయినాయండి. ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అలా 1-2 సార్లు తిప్పుకొని ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇవి కూడా ఈ ఉడకపెట్టిన పెసరపప్పు కూడా ఒక 3-4 వాయిలు అయితే చేసాము. సో మాకు ఇవి 1 వీక్ 10 డేస్ వరకు వచ్చినాయి. నేను యూస్ చేసిన బాండీలో ఇంత టైం పట్టింది. మీరు పెద్ద పొయ్యి, పెద్ద బాండీ అలా యూస్ చేస్తే ఇవి అసలు ఈజీగా తొందరగా అయిపోతాయి. ఇలా వచ్చాయండి చెక్కలు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంటాయి అప్పుడు కంటే. సో ఇంకో సెకండ్ వాయి అండి. ఒక 2-3 మినిట్స్ గ్యాప్ ఇచ్చి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత వేసేసుకోవాలి. ఇలా అయితే కొంచెం అయితే మనమే చేసేసుకోవచ్చండి ఒక్కళ్ళమే. ఇంకా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు.
ఒక్కొక్కసారి మనం చాలా కష్టపడి అంతా ప్రిపేర్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి మనకి ఐటెం ఫెయిల్ అయిపోద్ది. మెయిన్గా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మెయిన్గా 2 థింగ్స్ అండి. మెయిన్ ఐటెము బియ్యం పిండి మంచిగా ఫ్రెష్గా అప్పటికప్పుడు వేయించింది చేసుకోవాలి. రెడ్గా రావడానికి అదొక రీజను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ ఎక్కువసేపు మాడిందనుకోండి, ఎక్కువసేపు కాగి మాడడం వల్ల చెక్క ఆయిల్లో వేయంగానే ఉడకకుండానే రెడ్గా వచ్చేసిద్ది, నల్లగా మాడిపోయిద్ది. సో ఆ 2 జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు చెక్కలు బాగా వస్తాయి. సో చెక్కలన్నీ అయిపోయినాయండి వండడము. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాము. వీటిని ఇప్పుడు మనం స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. ముందుగానే బాగా డ్రై చేసిన స్టీల్ టిఫిన్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇవి ఉడకపెట్టిన పెసరపప్పుతో చేసినవండి. ఇవి కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ పెసరపప్పు వేసినవి కొంచెం లైట్ బ్రౌన్గా వచ్చినాయి. అది కాక మనం స్టార్టింగ్లో కదా ఆయిల్ ఇంకా ఫ్రై అయ్యి ఉండదు కదా, అప్పుడు కొంచెం వైట్గానే వస్తాయి. తర్వాత ఇంకొంచెం కలర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇవి పెసరపప్పు వేసినవి టిఫిన్లో పోసాము. ఇవేమో పెసరపప్పు పేస్ట్ చేసినవి. ఇవి ఇలా వచ్చినాయి. ఇదండి చెక్కలు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.